హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ రాజధానిపై సంచలన నిర్ణయం అండి. ఆర్బీఐ కార్యాలయం ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు అయితే వెలువరించింది. సో ఇప్పుడే అందిన తాజా వార్త ఏపీ రాజధానిపై. సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎంత ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తుంది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏపీ రాజధానిపై స్పష్టత లేదు. కార్యాలయం ఏర్పాటుపై ఆర్బీఐ స్పందన అయితే ఈ విధంగా ఉంది. ఏపీ రాజధాని ఏదో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం వల్లే ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటు విషయంలో నిర్ణయం తీసుకోలేదని ఆ సంస్థ జనరల్ మేనేజర్ సుమిత్ గారైతే తెలిపారు. సో ఈ విధంగా స్పష్టత లేనందువల్లనే ఆర్బీఐ కార్యాలయాన్ని అయితే నిర్మించలేదని అంటున్నారు. సో అమరావతిలో ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటుపై గుంటూరుకు చెందిన జాస్తి వీరాంజనేయులు 2023లో ప్రధాని కార్యాలయానికి అయితే లేఖ రాయడం జరిగింది. సో అఖిల భారత పంచాయతీ పరిషత్ ఏపీ అధ్యక్ష హోదాలో ఆయన రాసిన లేఖను ప్రధాని కార్యాలయం ఆర్బీఐకి అయితే పంపించింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు ఆ లేఖకు సమాధానం ఇచ్చారు. సో రాజధాని విషయంలో ఎట్టకేలకు తేల్చి చెప్పాలని, కార్యాలయం ఏర్పాటు చేసేదానికి వీలుండదని అయితే ఆర్బీఐ లేఖలు పంపింది. ఏపీ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని అయితే ఆర్బీఐ అధికారులు అందులో సమాధానం ఇచ్చారు. దీనిపై వీరాంజనేయులు ఆగ్రహం వెల్లబుచ్చారండి. 2016లోనే అమరావతిలో ఆర్బీఐకి అప్పటి తెదేపా ప్రభుత్వం 11 ఎకరాలు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం మ్యాప్లో ఏపీ రాజధానిగా అమరావతి గుర్తించింది. పార్లమెంటు సాక్షిగా కూడా అమరావతి రాజధాని అని అయితే ప్రకటించింది. అయినా ఆర్బీఐ అధికారులు ఏపీ రాజధాని ఏదో తెలియదన్నట్టుగా సమాధానం ఇవ్వడం దారుణమని అయితే వ్యాఖ్యానించారండి.